అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ నేను కానీ ఇప్పుడు ఎన్డీఏ కానీ మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని మాట్లాడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది, కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్నే పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజాజీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పాగా నేను గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్ కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు కానీ శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగం రానడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? అసెంబ్లీలో మనం చూసాం, సాక్ష్యాలతో ట్రూత్తో అసెంబ్లీని స్తంభింప చేసిన రోజులు ఉన్నాయి. ఒక బోఫార్స్ లేకపోతే ఇంకొక అవినీతి, అవన్నీ కూడా దెన్ ఓన్లీ పబ్లిక్ విల్ హ్యావ్ బిలీవబిలిటీ, నమ్మకం. పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురజల్లేదే బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు. జీవన విధానంలో చేస్తా ఉంటుంది. బేసిక్ స్కూల్ లెవెల్ నుంచి ఒక సబ్జెక్ట్ గా తీసుకుంటే అది కూడా వర్కౌట్ చేద్దాం, చేయాలి. ఇప్పుడు యోగాలో ఆర్ట్ఫుల్నెస్ నేను దాజీ దగ్గర కానీ రవిశంకర్ దగ్గర చూశాను.